South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నిన్న వెన్నుపోటు దినంగా వైసీపీ ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే అంబటి రాంబాబుకి షాక్ తగిలినట్లయింది. పట్టాభిపురం పిఎస్ లో అంబటిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న సిఐ వెంకటేశ్వర్లతో అంబటి వాగ్వాదం చేశారు. విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంతోనే కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద అంబటిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసు పిఎస్ లో కేసు నమోదైంది. బుధవారం వెన్నుపోటు దినం కోసం అనుచరులతో కలిసి బైక్ పై ర్యాలీతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరినప్పుడు దారిలో సిఐ గంగా వెంకటేశ్వర్లు ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా అడ్డుకోవడం జరిగింది. ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జ్ మీదకు ఒకేసారి ఇంతమందిని వెడనిచ్చేది లేదని సిఐ చెప్పడంతోనే ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలా పోనివరో చూస్తానంటూ కూడా సిఐ పై ఆయన అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విజువల్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అంబటి సిఐ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు పోనివ్వరని కూడా ఆయన ఒక రకంగా ఒక అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది అనేది మా ప్రతినిధిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఎస్ శివరాజ్, అసలు ఏం జరిగింది అక్కడైతే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అంబటి సిఐతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ జానికి నిన్న ఇటీవల గుంటూరులో జరిగినటువంటి పరిస్థితి ఇది. ఏదైతే వెన్నుపోటు దినంగా కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వెన్నుపోటు దినంగా ఈ వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీతో కలెక్టరేట్ ఆఫీస్ కు వెళ్లి వినతి పత్రం అందించాలనే ఉద్దేశంతో బయలుదేరడం జరిగింది. అయితే ఆ ర్యాలీ కాస్త శృతి మించి బైక్ రైడింగ్ కాస్త ఎక్కువ అవడం వల్ల ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం పట్టాభిపురం ఆ బ్రిడ్జి. అయితే అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డగించి మీకు పర్మిషన్ ఉందా అని అడగడం, అక్కడ కాస్త వాగ్వాదం జరిగింది. సిఐ వెంకటేశ్వర్ల మధ్య, అదేవిధంగా అంబటి రాంబాబు మాజీ మంత్రి వర్యులు అంబటి రాంబాబు మధ్య ఈ వాగ్వాదం జరిగింది. అయితే దాదాపు 15 నిమిషాల పాటు ఈ వాగ్వాదం ఇద్దరి మధ్య జరిగింది. అయితే ఇరువురు కాస్త దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి అంబటి రాంబాబు గారి మీద పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే అంబటి రాంబాబు గారు గతంలో మంత్రిగా చేసిన అన్నారనే విషయం కూడా మర్చిపోయి పోలీసుల మీద వేలు చూపిస్తూ నాలుక మడతపెడుతూ ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఏదైతే మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటామో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పని పడతామని చెప్పేసి ఆయన డైరెక్ట్ గాను వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ విషయం చూసుకుంటే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఆ పరిధిలో జరిగినటువంటి అంశంగా ఇది పరిగణించాలి. పట్టాభిపురం బ్రిడ్జి దగ్గర ఈ మొత్తం వాగ్వాదం అంటే జరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది, ట్రాఫిక్ క్లియర్ చేయాలని పోలీసుల మీద ఒత్తిడి ఉండడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ 2 కోణాలు చూసుకుంటే ఇది ఒక ప్యాటర్న్ లాగా నడుస్తుందని చెప్పేసి గతంలో కరెక్ట్ గా చిలకలూరుపేటలో ఒక నెల క్రితం విడుదల రజనీకి సంబంధించి విషయం చూసుకుంటే అతని అనుచరులను అరెస్ట్ చేసిన అంశంలో సిఐ మధ్య, అదేవిధంగా చిలకలూరుపేట ఇన్ఛార్జ్ రజనీ మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. అదే ప్యాటర్న్ లో ఇక్కడ కూడా జరిగింది. అయితే టీడీపీ కార్యకర్తలు చెప్తున్న అంశం చూస్తే ఇక్కడ పోలీసుల్ని ట్రిగ్గర్ చేస్తే అది పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. అది కాస్త గవర్నమెంట్ మీద పోరాడడానికి అది ఇంకా బలంగా పనికొస్తుందని చెప్పేసి వీళ్ళు ఒక అస్త్రం లాగా ప్రతిసారి ఇది వాడుతున్నారని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మరోవైపు వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మా హక్కును మేము వినియోగించడానికి రోడ్డెక్కితే అడుగడుగునా కేసులు పెట్టి ఊహించి భయపెడుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగిన ఈ ఉదంతం అయిపోయిన తర్వాత ఆయన అనంతరం అంబటి రాంబాబు గారు మీడియాతో మాట్లాడుతూ
మీడియాతో వెన్నుపోటు దినానికి సంబంధించి వరుసగా మాట్లాడుకుంటూ వస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన తర్వాత ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేశారు. అలాగే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ మేము ఇంతమంది జనం వస్తారని మేము ఊహించలేదు, అదే విధంగా ప్రభుత్వం వాళ్ళు కూడా ఊహించలేదు, అందుకే లోకేష్ కావాలని చేయించాడని ఏదైతే పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు లోకేష్ కి కావాల్సిన బంధువు అని చెప్పేసి ఆయనకి ఫోన్ చేసి అడ్డగించమని చెప్పేసి ఫోన్ చేశాడని చెప్పేసి నిన్న అంబటి రాంబాబు గారు ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఇది ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం ఈ ప్యాటర్న్ అంతా చూసుకుంటే నిన్న తెనాలి విషయం కానీ, ఒక గత నెలల్లో జరిగినటువంటి చిలకలూరుపేట విషయం కానీ, గుంటూరులో జరిగినటువంటి ఈ విషయం కానీ, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఏదైతే పోలీసుల మీద పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగితే వాళ్ళు తిరిగి అటాక్ చేస్తే అది పెద్ద ఎత్తున దుమారం అవుతుంది. దాన్ని ట్రిగ్గర్ చేసుకొని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలనే ప్రయత్నంగా ఇలా చేస్తున్నారని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ శివరాజ్. మొత్తంగా మనం ఇక్కడ చూడొచ్చు, ఫైనల్ గా అంబటి రాంబాబుకి అయితే ఒక షాక్ తగిలినట్లుగానే చూడొచ్చు. ఆయన మీద బిఎస్ఎన్ సెక్షన్ 353 కింద అయితే పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ పర్మిషన్ లేదు, ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుంది అని కూడా అక్కడ సీఏ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మాకెందుకు పర్మిషన్ ఇవ్వరు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తామని కూడా ఆయన దురుసుగా మాట్లాడిన ఇదైతే మనకు అక్కడ వీడియోలో కూడా క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కక్షపూరితంగానే మా మీద కేసులు, కక్ష సాధింపు చేస్తోంది ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతిపక్ష నేతలు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాంటెడ్లీ వైసీపీ నేతలందరూ కూడా పోలీసుల మీద ట్రిగ్గర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి సాధించవచ్చు అనే వర్షన్లో కూడా వైసీపీ నాయకులు ఉన్నారు అనేది కూడా టీడీపీ చెప్తున్న ఇదిగా మనకి కనిపిస్తుంది. టోటల్ గా అయితే అంబటి రాంబాబుకు అయితే భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. మాట్లాడు